మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా నెరేట్ చేశారు 3 గంటల సేపు అని. 3 hours చేశాను. ఏమనిపించింది మాస్టర్ మీకు అసలు? మైండ్ బ్లోయింగ్. నేను సినిమా చూస్తే ఫస్ట్ హాఫ్ చూస్తే 12కి వెళ్ళే లోపల 3కి బయటకు వచ్చాం. వల్లి గారు బయట నుంచి ఫోన్ చేయండి మాస్టర్, నాకు కడుపు నిండిపోయిందండి అన్న. మాస్టర్ సెకండ్ హాఫ్ తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్తే నేను వినే పరిస్థితులు ఎక్కువ డైజెస్ట్ కూడా చేసుకోలేం కదా మనం. అలా చూపించాడు ఆయన. చెప్పినప్పుడు ఫుల్ అర్థమైపోయింది. బాహుబలికి కూడా అలాగే ముందు నెరేట్ చేశారు. బాహుబలికి అప్పుడే నేను తర్వాత ఎప్పుడైనా ఆయన సాంగ్ గురించి చెప్తారు, సాంగ్ సిచ్యువేషన్, సాంగ్ ముందు ఏం జరుగుతుంది అలా చెప్తారు, ఏం జరగాలని చెప్తారు. ఇది నేను అదే సెకండ్ యూనిట్ డైరెక్టర్ లా ట్రావెల్ చేయాలని నాకు డీటెయిల్ గా చెప్పారు. మిగతా వాళ్ళు చెప్పారని కూడా తెలియదు. ఇప్పుడు చెప్పే విధానం ఉంటది కదా, నెరేట్ చేసే విధానం, సినిమా కనిపించిందా మీకు? కనిపించింది. అంటే అంత డీటెయిలింగ్ చెప్తారు. VFX ఏం పడుతుంది ఈ టైంలో అలా ఉండదు. VFX అలా ఉంటే మళ్ళీ అది ఆర్టిఫిషియల్ అయిపోద్ది. ఇక్కడ నుంచి ఇది పేలుతుంది, ఇక్కడ నుంచి తగులుతాడు, వాడు ఎగిరినప్పుడు ఇది తగులుతుంది, అలా ఉంటది. VFX అంటే అది మళ్ళీ ఆర్టిఫిషియల్ అయిపోతుంది. స్టోరీ చెప్తారు మనం చెప్తున్నప్పుడే ఊహించుకునేలాగా ఊపిరి గట్టిగా తీసుకుంటాడు. క్లారిటీగా ఏం చేయబోతున్నావు నాకు తెలుసు. ఫుల్ సినిమా ఫస్ట్ హాఫ్ నే 3 గంటలు, ఆ తర్వాత ఒక 20 minutes ఒక సీక్వెన్స్ ఉంది, దాన్ని ఒక 40 minutes చెప్పారు ఆఫ్టర్ ఇంటర్వెల్. ఇంకా మీతో చెప్పాలి, నేను చెప్పాలి, ఇంకా అడగాలి. ఇప్పుడు సెకండ్ యూనిట్ డైరెక్టర్ కింద మీరు ట్రావెల్ అవుతున్నారు కదా, కొత్త జర్నీ ఒకటి మొదలు పెట్టారు. ఏమనిపిస్తుంది? ముందు నుంచే తేజ చిత్రం, నువ్వు నేను, జయం, నిజం అంతా సెకండ్ యూనిట్ డైరెక్టర్ లాగా ఉన్నాం. ఆయన సినిమా ఇప్పుడు ఆ తర్వాత నేను ఇప్పుడు నేనే రాజు నేనేమంటే సెకండ్ యూనిట్ డైరెక్టర్. క్రెడెన్షియల్స్ కూడా ఎంచుకుంటున్నారు మాస్టర్? అలాగే అది నేను పట్టించుకోరు. బాహుబలిలో నా పేరు వచ్చింది కదా, చాలా. మీరు బాహుబలికే ఐ మీన్ సాటిస్ఫై అయినట్టు మాట్లాడారు. మరి ఇప్పుడు రాబోతున్న దానికి ఇంకో దాన్ని మించి అధిగం ఎలా అంటున్నారు కదా. ఉన్నా కూడా అది పీక్ చూసినట్టు ఉంది. ఇది నెక్స్ట్ ఇది చూద్దాం. అండ్ ఒక ప్రాబ్లం ఉంటుంది మాస్టర్, ఏంటంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటూ ఉంటాం మనం, అది స్పెషల్ సాంగ్స్ అని మార్చారు. ఐటమ్ అనే పదం బాగాలేదు అని చెప్పి స్పెషల్ సాంగ్స్ అంటారు. బట్ ఒకప్పటి నుంచి చూసుకుంటే కొత్త యాక్టర్స్ వస్తారు కొంతమంది. ఆల్రెడీ మీరు ఒకవేళ మొమైద్ ఖాన్తో ఎక్కువ ట్రావెల్ అయిన వాళ్ళు తర్వాత మొమైద్ ఖాన్ వస్తే రిపీటెడ్గా ఓకే ఈజీ కమ్యూనికేషన్ ఉంటుంది. బట్ కొత్త యాక్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, వాళ్ళు తప్పుగా అనుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే కాస్ట్యూమ్స్ కొంచెం ఇబ్బందికరంగా వేసుకుంటారు. ఆ టైంలో మనం ఏమన్నా మాట్లాడింది వాళ్ళు మిస్కన్సెప్షన్ అయ్యి కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకుని తర్వాత వెళ్ళి ఏంటి ఈయన కొంచెం తేడాగా మాట్లాడుతున్నారు అనే ఒపీనియన్ కూడా రావచ్చు. మీరు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తారు? ఇప్పుడంతా హీరోయిన్లే అలా వస్తున్నారు డ్రెస్ వేసుకుని. అది వాళ్ళకి అర్థమైపోయింది ఇది రాంగ్, ఇదిగా లేదు, ఇది ఆడియన్స్ ఇది మాస్ అప్పీల్ తీసుకోవడానికి వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా బాగా ఇంటెలిజెంట్, అంత పాత వాళ్ళు అలా ఇలా బాగాలేదు ఇబ్బందిగా ఉంది అంటారు. ఇప్పుడంతా అలా ఏం లేదు. మామూలుగా డ్రెస్ వేసుకుని వచ్చేటప్పుడే మామూలుగా పబ్కి వెళ్తే అలా తిరుగుతున్నారు. సో మెచ్యూరిటీ వచ్చింది, మామూలుగా వచ్చేసింది. సో అంటే కాస్టింగ్ కౌచ్ గురించి మనం ఇప్పుడు ఇండస్ట్రీలో మెయిన్ ఆన్ కెమెరా కనిపించే హీరోల గురించి, హీరోయిన్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లైక్ జానీ మాస్టర్ ఇష్యూ కానీ, అంటే మొత్తం పాపం అంటే ఒక గొప్ప వ్యక్తి స్థాయికి వెళ్తున్న వ్యక్తి, నేషనల్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి సడన్గా ఇలాంటి మరక పడడం చాలా పెద్ద మరక. మన దగ్గర డబ్బులు పోయినా ఎవరో వచ్చి దొంగతనం చేసినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఇలాంటి మరక ఏంటంటే అది తుడుచుకోవడానికి చాలా కష్టం. ఇప్పుడు ఏమంటే నాతో ఎప్పుడు గర్ల్ డాన్సర్స్, గర్ల్ అసిస్టెంట్ ఎప్పుడు ఉంటారు, నాతో పాటే ఉంటారు. అది అప్పుడు అది ఏదో మిస్అండర్స్టాండ్ ఏదో అయ్యి ప్రాబ్లం అయింది, ఏదో జరిగిపోయింది. అది అదే టైం. సో నార్మల్గా మీరు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఇన్ని దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వచ్చే వాళ్ళు ఉంటారు, ఇంకా కొత్త ఫ్రెషర్స్గా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరు? ఇలాంటి వాటి నుండి తప్పించుకోవాలంటే ఎలా ఉండాలి? అసలు సజెషన్ అసలు ఇవ్వకూడదు అంటారు. ఏంటో క్లాస్ పీకుతున్నాడు అంటారు వాళ్ళు. ఇప్పుడు మా అబ్బాయిని పల్సర్ బైక్ వద్దురా, కొత్తలో వద్దురా, చాలా డేంజర్గా ఉంది అంటే వాడు ఏడ్చాడు. సరే కొని ఇస్తే వాడే పడాడు, కాలు విరిగిపోయింది. ఒక చోట్ల ఇంకొక యాక్సిడెంట్లో చెయ్యి విరిగిపోయింది, ఇంకొక యాక్సిడెంట్లో ఫేస్ ఇదైంది. ఆ తర్వాత వాడే అమ్మేశాడు, ఎవరికి ఇస్తాడు బైక్. వాళ్ళు పడి లేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే అర్థమయ్యే ఇది సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. అవును, చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అర్థమైపోద్ది. వాళ్ళే చిన్నగా ఇదైనప్పుడు, ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వాళ్ళని కరెక్ట్ చేసుకొని వెళ్ళిపోతే వాళ్ళు బాగుపడతారు అంతే. లేకపోతే కొంతమంది పడి లేయాలంటే పడి లేస్తారు, బట్ లేస్తారు.
అప్పుడు ఆ సిచ్యువేషన్ తర్వాత ఎప్పుడైనా జానీ మాస్టర్ ఏమైనా మిమ్మల్ని కలవలే, కలిసారా? బట్ నాకు తమ్ముళ్ళు అంటాడు, ఉమ్, ఉమ్, మంచోడు, ఉమ్. నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా మాట్లాడారా ఫోన్ లో కానీ ధైర్యం చెప్పడానికి? మాట్లాడాలి. ఉమ్, సమ్ టైమ్స్ సైలెంట్గా ఉంటా బెటర్. ఉమ్, ఉమ్, ఉమ్. అంతే సినిమాలో కూడా అంతే, అంటే పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తే ఒకసారి చిన్న సైలెన్స్ వస్తుంది, అది అవసరం ఆ టైంకి సినిమాకి. కరెక్ట్గా చెప్పారు. అంటే ఇప్పుడు ఇదే ఐ మీన్ ఇందులోనే చాలా ఇంజురీస్ జరుగుతూ ఉంటాయి. మీరు మీరు అన్నారు బాలయ్య బాబు గారికి కాల్లో రాడ్ ఉంది, నడుచుకుంటూ వస్తున్నారు అని చెప్పి. అది రాడు ఉంది, నా మామ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా నడుస్తున్నారు. ఆ, అదే మ్యూజిక్ వేసి స్టార్ కేస్ గ్వాలియర్లో సాంగ్ తీసాము, ఉమ్, ఉమ్, స్టార్ కేస్ ఎక్కాలి, టకటకటగా నీకేస్తున్నారు. ఆ. అదే ఫిల్మ్ ట్రిప్. ఇంత మంచి వస్తారు ఇప్పుడు అంటే కెమెరా కాదు చూసేది, కోట్ల మంది ఆడియన్స్ ని చూస్తున్నారు. సాటిస్ఫై చేయాలి, ఉమ్, అదే వాళ్ళు మా గోల్ అంతా అదే, ఉమ్, ఆడియన్స్ ని సాటిస్ఫై చేయాలి. ఉమ్. అండ్ ఇప్పుడు ఈ రియాలిటీ షోస్ వచ్చినాయి మాస్టర్, వచ్చిన తర్వాత చాలా మంది అంటే బాగున్నాయి, టీఆర్పీలు బాగుంటాయి, అన్ని బాగుంటాయి, బట్ కింద వస్తున్న కమెంట్స్ ఏంటంటే మోస్ట్లీ సర్కస్ చేస్తున్నారు, సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. ఒకప్పుడు డ్యాన్స్ అంటే గ్రేస్, ఇదంతా చిరంజీవి గారు డ్యాన్స్ అంటే గ్రేస్, ఇవన్నీ ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే సర్కస్ ఫీట్స్ చేస్తున్నారు, జిమ్నాస్టిక్స్ ఎక్కువైపోయినాయి డ్యాన్స్ లో. దీన్ని మీరు ఏమంటారు మరి, ఇది నిజమేనా? ఇప్పుడు లోకం మారినప్పుడు మనం కూడా మారాలి. అక్కడే ఉండిపోకూడదు. మనం గ్రేస్ చిరంజీవి గారు అప్పుడు పాత్రలో అప్పుడు చేసిందే చేస్తామంటే అది కుదరదు కదా. ఇప్పుడు రామ్ చరణ్ గారు చేస్తున్నది చేయాలి, ఇప్పుడు ఏందో అది అదే చేయాలి. సో ఆడియన్స్ తో పాటు అప్డేట్ అవ్వాలి, అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్. మీరు కూడా ఇప్పుడు విఆర్ నేర్చుకుంటున్నారంట కదా, మొత్తం నేర్చుకున్నారంట కదా చాలా. విఆర్ సాంగ్ ఒకటి చేస్తున్నాం, బాంబేలో ఒక మ్యూజిక్ కంపెనీ నన్ను చేయమన్నారు, మొత్తం 360 degrees కవర్ చేస్తుంది. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్నామంటే మన ఇద్దరు మాట్లాడేది సరిపోదు, టోటల్ వీళ్ళంతా ఏం చేస్తున్నారు అది కూడా చెయ్యాలి మనం. వెనకాల ఆడియన్స్ మామూలు పబ్లిక్ నడుస్తున్నారు, అక్కడ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అంతా అంతా కూడా కంపోజ్ చేయాలి. అలా ఉంటది, మాకు ఈజీ, అది ఏమంటారు అదే పని కదా. అండ్ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే హుక్ స్టెప్ అనేది ఒకటి వచ్చింది మాస్టర్ సినిమాలో, ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కాన్షియస్లీ ఒక స్టెప్ పెట్టాలి, ఖచ్చితంగా ప్రతి సాంగ్ లో ఏదో ఒక స్టెప్ పెట్టాలి. ఇన్స్టాగ్రామ్ లో సినిమా రిలీజ్ కు ముందు అది వైరల్ అయ్యి సినిమాకి హెల్ప్ అవ్వాలి, ఇది కాన్షియస్ గా. మీరు అలా ఆలోచిస్తున్నారు, ఏ సాంగ్ వచ్చినా అలా ఆలోచిస్తారు. మీకు రీసెంట్ గా ఏ హుక్ స్టెప్ మిమ్మల్ని బాగా మెప్పించింది మాస్టర్? ఇప్పుడు ఇది బాగుంది, పెట్టిలో అది బాగుంది, కూర్చొని బాగుంది, పెక్యులర్ గా ఉంటది కదా, అదే అలా ఉండాలి, న్యాచురల్ గా ఉంది, పెక్యులర్ గా ఉంది, అలా చేయాలి, అలా బాగుంటది. మీరు ఐ మీన్ హుక్ స్టెప్ అంటే ఎలా ఆలోచిస్తారు మాస్టర్? మీ పాత సాంగ్స్ లో ఏమన్నా తెలీదు ఆ టైంలో ఏమొస్తుంది అది. డాన్స్ మీద ఒకప్పుడు ఐ మీన్ మీరు అన్నట్టు డాన్స్ నేర్చుకోవడానికి మీరు రూపాయి ఇంట్లో దొంగతనం చేసి ఇందులో దాచుకుని వెళ్ళి నేర్చుకుని ఇలాంటి రోజులు ఉండేవి. అది ఒక కలమ్మ తల్లి అమ్మ, అదృష్టవంతులు మాత్రమే ఇలాంటి వాటిలోకి వెళ్ళగలరు, భాగ్యవంతులు మాత్రమే అనే ఫీలింగ్ ఉండేది. ఏమన్నప్పుడు కొంచెం సినిమాల మీద కానీ, ఎందుకంటే ఓటీటీ ఫోన్లోకి వచ్చేసినాయి, డాన్స్ గురించి కానీ కొంచెం ఏమైనా గౌరవం తగ్గిందని ఏమైనా మీరు భావిస్తున్నారా? అలా ఏం లేదు, కొంచెం సులువు అయిపోయింది కదా, ఎక్కువ యాక్సెస్ అయిపోయింది. అదే మనం అప్డేట్ అవుతున్నాం కదా లైఫ్ లో, ముందుకు వెళ్ళాలి కదా, ఏ అప్డేట్ మనం డైజెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువగా ఎక్కడ గడుపుతున్నారు మాస్టర్? ఇంట్లో గడిపే స్కోప్ చాలా తక్కువ ఉన్నట్టుంది. ఎక్కువ సెట్స్ లోని ఆ ఊరు ఈ దేశం ఆ దేశం ఎక్కడ ఎక్కువ గడిపారు? ఈ లాస్ట్ ఈ 2025 మొత్తంలో ఎక్కువ రోజులు ఎక్కడ గడిపారు? వారణాసి. ఎన్ని రోజులు ఉంటారు? అదే వారణాసి చాలా రోజులు, ఇప్పుడు ఇంకా ఉంటుంది కదా, నెక్స్ట్ ఎండ్ వరకు ఉంది, అఖండ 2లో మొత్తం. సో ప్రతి సంవత్సరం గురించి చెప్తా ఉంటాం కదా, ఈ సంవత్సరం అలా గడిచింది ఏంటని. 2025 అంటే ఏంటి మీ లైఫ్ లో? ఎవరి స్పెషల్, నేను చాలా లక్కీయెస్ట్ యాక్చువల్లీ, నాకు దేవుడి దయ చాలా ఉంది. నేను నా 43rd year లో కూడా నేను ఇంత పెద్ద డైరెక్టర్తో పనిచేస్తున్నా, పెద్ద ఆర్టిస్ట్లో పనిచేస్తున్నా కదా, ఇంత లక్కీయెస్ట్ నేను. నా లైఫ్ దేవుడు బాగా ఇచ్చాడు చాలా. అంతే. మీరు ఇప్పుడు సచిన్ అని పేరు పెట్టారు కదా, ఆయన గురించి మాట్లాడుకుంటే ఆయన తక్కువ ఏజ్ లో వచ్చారు, ఎక్కువ ఏళ్ళు ఆడిన క్రికెటర్ మన ఇండియాలో ఆయనే, నాకు తెలిసి ప్రపంచంలో కూడా నాకు తెలిసి ఆయనే గాడ్ ఆఫ్ క్రికెట్ అని అందుకే అన్నారు. సో మీరు కూడా 43 years ఇంత బిజీ స్కెడ్యూల్ మెయింటైన్ చేయడం అనేది అసలు అంత భాగ్యం ఎవరికి? మా ఫాదర్ మదర్ పుణ్యం. కొన్ని ఉండాలి కదా మాస్టర్, కొన్ని స్కిల్స్ ఉండాలి, ఇలా లాంగ్ రన్ ఈ కన్సిస్టెన్సీ ఉండాలంటే ఏమని చెప్తారు ఆ స్కిల్స్? అదే మనం కొత్తగా క్రియేట్ చేయాలి, ఇమాజినేషన్ బాగా ఇదిగా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ బాగుండాలి. ఇవన్నీ క్రియేటివ్ ఆస్పెక్ట్స్ లోకి వస్తాయి. అవి కాకుండా మన బిహేవియరల్ ప్యాటర్న్ లో చూసుకుంటే బిహేవ్ ప్రాపర్లీ,
ఒక డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఉంటే ఎప్పుడు బాగుపడతాం. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ ఫార్ములా ఫాలో అవ్వాలి. ఇన్నేళ్ళలో ఇప్పుడు మనకి బేసికల్లీ ఒకటి 2 సంవత్సరాలకే కాంట్రవర్సీస్ వస్తున్నాయి లైఫ్లో. ఏదో ఒక కాంట్రవర్సీ వస్తుంది. లేదు అంటే వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు, హైలైట్ అవుతున్నాం అని చెప్పి. చాలా మంది ఆలోచన ఇలా ఉంది, మనం ఏదో రకంగా హైలైట్ అవుతున్నాం. మీ 43 ఏళ్లలో ఎప్పుడైనా ఒక కాంట్రవర్సీ చూసారా మీరు? మీ గురించి వచ్చింది కదా, ఇండస్ట్రీ ఆగిపోయింది కదా, ఆపేసారు కదా 1 డే మొత్తం. జయం షూటింగ్ అప్పుడు ట్రైన్ ఇక్కడ పెట్టాం. ట్రైన్ మీద డాన్సర్స్ ఉన్నారు, కింద డాన్సర్స్ ఉన్నారు. నేను జిమ్మి జిప్పు కెమెరా వాళ్ళు భయపడుతున్నారు. ట్రైన్ పట్టీల మీద ఇది ఫస్ట్ ఉంటుంది. ట్రైన్ బయలుదేరిన తర్వాత అది బయటకు వచ్చి ఆ ప్లాట్ఫామ్ మీద నుంచి అలా పైకి వెళ్ళాలి. నేను పట్టుకుని ఉన్నా వాళ్ళకి ధైర్యం కోసం, నేను చూసుకుంటాను రా అని. ఏమంటే వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. ట్రైన్ రమ్మనేస్తే స్టార్ట్ సాగు అని చెప్పేసి ఇలా చూస్తే ఇక్కడ ఒక అబ్బాయి మిస్సింగ్. అలా చూసే లోపల ట్రైన్ దగ్గరకు వచ్చేసింది. ఇది తోసేసి పల్టీ కొట్టి వచ్చేసాను. వచ్చిన తర్వాత అక్కడ చూస్తే వాడు ఒక అమ్మాయితో వెళ్ళి మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను బాబు అలా చేయకూడదు అన్నట్టు అంటామా, ఎవరు అనలేరు. వెళ్ళి తన్నేమో తను తంతే వాడు పడిన తర్వాత నాకు తెలియదు, ఎవరైనా వాడు తెలియదు. ఇక్కడ మిస్ అయ్యి ఆ లైన్ మిస్ అయింది. వాడు అక్కడ మాట్లాడుతున్నాడు. కొట్టా, ఎవరిని ఫేస్ కూడా చూడలే. కొట్టిన తర్వాత అయిపోయింది. నేను అది ఇమీడియట్గా మర్చిపోయా. మళ్ళీ షాట్లు అంతా తీసుకుంటూ బ్రేక్ అయింది. బ్రేక్ అయితే నేను వస్తా ఉంటే ఒక గ్రూప్ ఆఫ్ డాన్సర్స్ అక్కడ నిలబడి ఉన్నారు. భోజనం చేయకుండా మిగతా భోజనం చేస్తున్నారు. వీళ్ళు ఎవరో అడిగారు, ఏం భోజనం చేయలేదా అంటే తెలియదు అన్నారు. ఆ తర్వాత మా హైదరాబాద్ డాన్సర్ని కొట్టేశాడు మాస్టర్ అన్నాడు. హైదరాబాద్ డాన్సర్ నాకేంటి, హైదరాబాద్ డాన్సర్ మా సన్నీ డాన్సర్ అంతా నాకు డిఫరెన్స్ అంతా ఏం లేదు, అందరూ ఒకటే, నాకు అందరూ నా శిష్యులు. అది ఆ తప్పు చేశాడు కాబట్టి అది కొట్టా. అది చాలా డేంజరస్ సిచ్యువేషన్. అది సడన్గా కోపం వచ్చింది, కొట్టేశారు. ఆ తర్వాత అయిపోయింది అది. ఆ తర్వాత ఎవరో అందరూ రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళు ఆగట్లే. వాళ్ళు రోజు రూమ్కి వెళ్ళేసి వచ్చి షూటింగ్ మేకప్ వేసుకుని వచ్చి షూటింగ్లో వచ్చి కూర్చుంటున్నారు అందరూ. నాకు అర్థం కాలేదు. నేను అది పట్టించుకోలేదు. నాకు ఫస్ట్ టైం ట్రైన్ సాంగ్ ఎలా తీయాలని నేను నేర్చుకున్నాను అప్పుడే. అప్పుడు తేజ గారు మెయింటైన్ అక్కడ వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు, ఏదో అవుతున్నారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి అక్కడ వచ్చారు, తిరుపతి దగ్గర అక్కడ వచ్చేసాం. అక్కడికి వచ్చారు, యూనియన్ నుంచి వచ్చి అలా ఆయన బ్యాన్ చేయాలా అది ఇది అన్నారు. ఆ తర్వాత ఏదో ఫైన్ కట్టాలన్నారు, 1 lakh 2003లో 1 lakh ఫైన్ కట్టాలా అది ఇది అన్నారు. ఇండస్ట్రీ ఏదో ఆపేస్తాం అదేదో అన్నారు. అప్పుడు ఇది మోహన్ బాబు గారికి తెలిసింది. అప్పుడు నేనని తెలియదు, నేను కొట్టాను ఇలా అయింది అని తెలుసు. ఆయన నా కోసం ఆపారు ఇండస్ట్రీని 1 day. ఆపి గురువు శిష్యుని కొట్టడం తప్పు కాదు, అది ఎలా ఇలా మీరు వెళ్ళి అక్కడ వాళ్ళు గొడవ పెట్టి ఇచ్చేస్తారు, ఇబ్బంది పడతారు అని ఆయన ఆపారు. ఆ టైంలో మా అసోసియేషన్ నన్ను బ్యాన్ చేశారు. ఒక 25 days అది బ్యాన్ చేశారు. అంటే ఇప్పుడు ఆ షూటింగ్ మీరు 25 days ఇంకా రాలేదు ఎక్కడికి? ఆ సినిమా అయిన తర్వాత చేయండి అన్న, ఆ టైంలో చేశారు. 25 days ఇంకా మీరు అప్పుడు ఎడిటింగ్ చేస్తా ఉన్నాను. అంటే ఏమన్నా అప్పుడు మెంటల్లీ ఫీల్ అయ్యారా? ఆ తర్వాత కూడా మేము మామూలుగా అలాగే ఉన్నాం. ఇది అందరు ఎవరు తప్పు చేసినా కొట్టేయడం అలా ఉన్నాం. ఒకసారి ఏదో సెట్లో ఉదయకరణ సెట్లో ఎవరినో కొడుతున్నా వాడు తండ్రి తింటున్నాడు కదా, వాడు తండ్రి తింటే అటు చూసి నవ్వుతున్నాడు. ఏంటో నవ్వుతున్నాడు అని చూస్తే అక్కడ ఒక 10 మంది పరిగెత్తున్నారు. ఏమంటే యూనియన్ నుంచి ఒక 10 మంది నాకు వార్నింగ్ ఇవ్వడానికి కోసం వచ్చారంట, ఎవరిని కొట్టకూడదని. నేను ఇక్కడ కొడతా ఉంటే వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు మనకంతా మనసులో పెట్టుకొని వాడిని కొట్టేయాలి చంపేయాలి ఇలా ఉండదు కదా. మనం సినిమా బాగా రావాలి, సినిమానే మనకు లైఫ్. సినిమా దేవుడు లాంటిది, ఆ దేవుడికి కరెక్ట్గా పూజ చేయాలి అంతే. ఎవ్రీ షాట్ లైఫ్ని ఇచ్చేయాలి మనం, అంత లైఫ్ ఎక్స్ట్రీమ్. ఎవ్రీ షాట్, ఎవ్రీ సింగిల్ షాట్ లైఫ్నే ఇచ్చేయాలి. అంత కష్టపడాలి, కష్టపడితే బాగుపడతాం, మంచి సినిమా వస్తుంది, ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. ఆ ఎంకరేజ్మెంట్ ఉంది కదా. ఇప్పుడు బాహుబలి 2లో చాలా కష్టపడి, నా లైఫ్లో కష్టపడిన సాంగ్ 43 yearsలో బాహుబలి 2లో ఆ ఇంటర్వల్ బ్యాక్ కార్నేషన్, ఇది క్రౌనింగ్, అది ఒక 25 days ఏదో చేసాం. రోజు బ్లడ్ వచ్చేది నాకు. అరిసి 5000 juniors, 50 మెయిన్ ఆర్టిస్ట్, రూమ్కి వెళ్ళి దగ్గితే బ్లడ్ వచ్చేది. అంత కష్టపడి ఏదో చేసాం చేసి ఫుల్గా అది థియేటర్లో రిలీజ్ అయినప్పుడు వెళ్ళి కూర్చొని చూస్తూ ఉంటే ఆడియన్స్ మొత్తం లేచి నిలబడి క్లాప్, ఓ అరుపులు, నేను ఏడుస్తా ఉన్నా కూర్చొని. అదే నీ కష్టం అక్కడ కనిపిస్తుంది, ఎంతమంది చప్పట్లు పడుతున్నారు. అదే ఇప్పుడు అది అదే కదా మనం
ఎంతమంది ఉంటారు మాస్టర్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే ఇప్పుడు బాహుబలిని అభిషేకం అదే 5000 జూనియర్స్ 5000 జూనియర్స్ వాళ్ళు నీళ్ళు అడిగితే కూడా ఇవ్వలేము ఒక్కొక్కసారి అంత రాక్షసులాగా బిహేవ్ చేస్తూ చేయాలి సమ్ టైమ్స్. ఏమంటే నీళ్ళు అడిగితే ఇస్తే గంట పోద్ది, కొంచెం ఇచ్చేయండి అదే ఆగు అని పంపించేసి చేస్తూ ఉంటాం. కట్ ఓకే అనగానే పంపిస్తాం, అదొకటి అలా ఉంటుంది. కాకపోతే అది అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నానని ఆయన చెప్పారు. ఎవరు అదే పేరు రాగానే బాహుబలి 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పేరు రాగా మీరు ఉన్నారా మాస్టర్? ప్రీ రిలీజ్ ఈవెంట్ బాహుబలి 1 కి ఆ టైంలో 1 లో లేరు. ఆ టైంలో వడి విశేష్ గారు మైక్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్, ఫస్ట్ పంచా సినిమాలో అవకాశం ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ అనగానే మొత్తం ఆడిటోరియం అంతా అరిచారు. రాజమౌళి గారు సర్ప్రైజ్ అయ్యి నవ్వారు, ఫుల్ నవ్వారు. తర్వాత వాళ్ళ నాన్నగారు నేను అది ఇన్స్పైర్ అయ్యాను ఈ మూమెంట్ ఇంత క్రేజ్ ఉందని చెప్పి బాహుబలి పేరు పెట్టి ఇదంతా రాశాను ఇలాగని చెప్పన్నారు. అని మీకు తెలుసా లేదా? నార్మల్ గా అడుగుతున్నారు, ఇది ఐడియా లేదు. సో మీరు చూసిన వాళ్ళలో హైయెస్ట్ ఇలాంటి క్రేజియెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా? బాహుబలిలో ఫిక్షనల్ అది ఆ క్యారెక్టర్ అరిస్తే అందరూ అరవడం కొట్టడం ఇలాగా ఒక క్రేజ్, అలాంటి క్రేజియెస్ట్ మూమెంట్ ఏమన్నా మీరు లైవ్ లో చూసారా మాస్టర్? ఎవరికైనా ఒక స్టార్ రజనీకాంత్ గారికి ఆ క్రేజ్. రజనీకాంత్ గారికి నేను అసిస్టెంట్ గా చేస్తున్నా, బెంగళూరులో షూటింగ్ నైట్ షూటింగ్, ఒక 50,000 మంది ఉంటారు చుట్టూ నైట్ అంతా, 4 లాంగ్వేజెస్, తమిళ్లో తమిళ్ హిందీ రజనీకాంత్ గారు, తెలుగు నాగార్జున గారు, కన్నడ రవిచంద్రన్ గారు. ఒక షాట్ ప్రతి షాట్ రజనీకాంత్ గారు వచ్చి చేసేటప్పుడు జనాలు అరుపులు, 50,000 మంది ఫ్యాన్స్, అరుపులు, రూపాయి తీసుకోకుండా వచ్చిన వాళ్ళు. నైట్ 2 o'clock 3 o'clock అంత పొద్దున వరకు ఉంటారు.